హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ ఉంటుందో నవోదయ ఎగ్జామినేషన్ కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అట్ దట్ సేమ్ టైం మనకి మెరిట్ మార్క్స్ నవోదయకి సంబంధించి అఫీషియల్ గా నాకు తెలిసిన విషయం మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎన్ని మార్క్స్ నుంచి మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది, సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఎవరైతే సైనిక్ స్కూల్ కి సంబంధించి సో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో పిల్లలు, మీకోసం మేము గ్రాండ్ టెస్ట్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. మరొక 2 days లో ఏంటంటే గ్రాండ్ టెస్ట్ కి సంబంధించి సో పేపర్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అఫీషియల్ గా మీకు దాని గురించి వీడియో చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ మనం నవోదయకి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు అనేవి సో 30 days 30 గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ టెస్ట్ లో మనం ఏవైతే బిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామో అవే బిట్స్ అనేవి సో ఎగ్జామినేషన్ లో రావడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏదైతే పేపర్స్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందో సో ఆ పేపర్స్ ని బేస్ చేసుకుని మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయినట్లయితే సో ఖచ్చితంగా సో అదే మోడల్ బిట్స్ అనేవి మీకు రావడం అయితే జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో పిల్లలు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సైనిక్ స్కూల్ కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్లో సీట్ రావాలి, అది కూడా హోమ్ స్టేట్ లో రావాలంటే 270 మార్కులు దాటి రావాలి. అలాగే అదర్ స్టేట్స్ లో మనకి గవర్నమెంట్ స్కూల్లోనే సీట్ రావాలంటే మినిమం 250 మార్కులు దాటి వస్తేనే 6th class పిల్లలు ఎవరైతే ఎంట్రన్స్ కి అటెండ్ అవుతున్నారో సో వాళ్ళకి ఆ మార్క్స్ దాటితేనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్ కోర్స్ కి జాయిన్ అవ్వండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నవోదయ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే January 18th జరిగింది. సో అది అయిన తర్వాత మనం కట్ ఆఫ్ మార్క్స్ గురించి, అసలు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండవండి, మెరిట్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి మనం వీడియో చేసిన తర్వాత సో చాలా మంది అరౌండ్ 200 members ప్లస్ కామెంట్ చేయడం అయితే జరిగింది, మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి అడుగుతున్నారు. సో క్లియర్ గా చూడండి అమ్మా, మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఏ ఎగ్జామినేషన్ జరిగినా దాని యొక్క రిజల్ట్స్ అనేవి సో మినిమం 45 days అనేది పడుతుందండి. సో మిగతా ఎగ్జామినేషన్స్ మనం చూసుకున్నట్లయితే వాటికి సో ఇంకా ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నారు. బట్ మనకి నవోదయ ఎగ్జామినేషన్ కి ఎప్పుడు కూడా సో 45 to 50 days లో మనకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే 45 days మినిమం డేసే మనం వేసుకుందాం. January 18th నుంచి సో 45 days తర్వాత అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి March 1st నుంచి సో 2nd week మధ్యలో రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఓకే స్టూడెంట్స్, సో మళ్ళీ దీని గురించి ప్రత్యేకించి అడగండి. March 1st and 2nd week లో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అప్పటి నుంచి మనకి ఏంటంటే 45 days కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అక్కడ నుంచి సో 1 week లో మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ డేట్స్ లో మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే సో పిల్లలకి సీట్ వస్తుంది అని చెప్తున్నారు. సో చాలా మంది సో వీడియోస్ చూసిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ని చెప్పడం అయితే జరుగుతుంది. సో మీకు నేను మాక్సిమం మార్క్స్ అని చెప్పాను, అవి ఏంటంటే మెరిట్ మార్క్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎప్పుడు కూడా మనకి సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండవు. సో అందుకోసమే మనం నవోదయ రిజల్ట్స్ చూసేటప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయ్యారా లేదా అనే విషయం మాత్రమే అక్కడ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయకి సంబంధించిన ఈ మెరిట్ మార్క్స్ అనేవి సో ఏ విధంగా తీసుకోవడం అయితే జరుగుతుంది, ఈ మెరిట్ మార్క్స్ ని బేస్ చేసుకొని సో పిల్లల్ని ఏ విధంగా సో వాళ్ళు తీసుకుంటారో మీకు క్లియర్ గా సో 1 or 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనుకోండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ లో అయినా సరే సో ఒక డిస్ట్రిక్ట్ అనుకున్నట్లయితే సో ఈ డిస్ట్రిక్ట్ ని నవోదయ విద్యా సమితి ఏంటంటే సో 4 or 5 బ్లాక్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో 4-5 బ్లాక్స్ కింద మనకి సో ఈ విధంగా డివైడ్ చేస్తుంది. మనం 4 బ్లాక్స్ కింద డివైడ్ చేస్తుంది అనుకుందాం. సో 1, 2, 3 and 4. ఓకే, సో 4 బ్లాక్స్ లో కూడా మనం అన్ని కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ పేపర్ అనేది చాలా ఈజీగా ఉండడం వల్ల నేను ఆల్రెడీ నవోదయ విద్యా సంస్థలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడడం అయితే జరిగింది. అలాగే మనకి విశాఖపట్నంకి సంబంధించి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన కూడా నాతో చెప్పిన విషయం ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ ప్రకారం మనకి ఏంటంటే 90 మార్క్స్ దాటిన వచ్చి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో మిగతా విద్యార్థులకైతే సీట్ వచ్చే అవకాశం అనేది లేదు.
సో ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 90 మార్క్స్ దాటిన విద్యార్థులకు మాత్రమే సీట్ వస్తుంది. సో అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలకైతే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే 88 మార్క్స్, ఓకేనా. సో 88 మార్క్స్ అనేవి ఇవి ఎవరంటే ఎస్టీ క్యాండిడేట్స్, అది కూడా సో అంటే అడవి ప్రాంతం నుంచి ఉంటారు కదా, సో నాన్ ప్లేన్ ఏరియా అనేది వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. సో నాన్ ప్లేన్ ఏరియా ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు అడవుల్లో ఉంటారనమాట. సో అటువంటి పిల్లలు కూడా మన టౌన్ చదువుకోవడం అలా చేస్తుంటారు. అటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 88 మార్క్స్ అనేది మాక్సిమం మార్క్స్. సో ఛాన్స్ అనేది ఉంటుంది. సో అబో మనకి మిగతా కేటగిరీ ఎవరైనా సరే, ఓబీసీ అవనివ్వండి, ఓకేనా, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ, సో ఎవరైనా సరే 90 మార్క్స్ దాటి అనేది ఉండాలి. సో ఇది కూడా ఏంటంటే రూరల్ కేటగిరీకి సంబంధించిన పిల్లలు. అండ్ కమింగ్ టు అర్బన్ కేటగిరీకి సంబంధించిన పిల్లలు మనం చూసుకున్నట్లయితే సో వీళ్ళకి సో వాళ్ళు ఇచ్చిన మార్క్స్ ఏంటంటే 93 మార్క్స్ దాటిన పిల్లలకు మాత్రమే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇది మీకు అఫీషియల్ గా నేను చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకే, సో ఇది క్లియర్. ఇప్పుడు ఈ మార్క్స్ వచ్చి కూడా సీట్ రాని విద్యార్థులు అనే వాళ్ళు ఉంటారు. సార్ మాకు ఇన్ని మార్కులు వచ్చాయి కానీ సీట్ రాలేదు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు రావట్లేదు అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది మనకి నవోదయకు సంబంధించిన స్కూల్. ఈ నవోదయ స్కూల్ అనేది సో ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 15 స్కూల్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా. సో 15 డిస్ట్రిక్ట్స్ సంబంధించి సో 15 కాదు, సో టోటల్ డిస్ట్రిక్ట్ సంబంధించి 15 స్కూల్స్ అయితే ఉన్నాయి. ఈ నవోదయ స్కూల్ కి ఏదైతే వాళ్ళు డిస్ట్రిక్ట్ లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా బ్లాక్స్ గా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ బ్లాక్స్, టోటల్ బ్లాక్స్ నుంచి ఒక 8000 మెంబర్స్ అనే వాళ్ళు సో అప్లై చేశారు అనుకోండి. సో ఈచ్ బ్లాక్ నుంచి ఒక 2000 మెంబర్స్ అనే వాళ్ళు అప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ 3 తీసుకున్నాము. సో ఈ బ్లాక్ 3లోని అందరు పిల్లలు ఎగ్జామినేషన్స్ బాగా రాశారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైతే మెరిట్ మార్క్స్ అనేవి ఉంటాయి, మెరిట్ మార్క్స్ అనేవి 92 దాటిపోతాయి అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ 1 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 90 నుంచే మనకి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ చదివే పిల్లలు తక్కువ అవ్వచ్చు, లేదా ఇక్కడ సో కాంపిటీషన్ అనేది తక్కువ అయి ఉండొచ్చు. సో టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ తీసుకున్నట్లయితే 90 మార్క్స్ అయి ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే 90 మార్క్స్ నుంచి ఇక్కడ కట్ ఆఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే మెరిట్ మార్క్స్ లిస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 92 నుంచి అనేది మనకి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా స్టార్ట్ అయిన పిల్లల్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. వీటిని బేస్ చేసుకొని సో ఇప్పుడు అర్బన్ అండ్ రూరల్ కేటగిరీస్ ఏమి ఉంటాయో, సో రూరల్ కేటగిరీకి సంబంధించి 75% సీట్స్, అలాగే అర్బన్ కేటగిరీ నుంచి సో 25% సీట్స్ ఏవైతే ఉంటాయో సో ఈ సీట్స్ అనేవి డివైడ్ చేసేస్తారనమాట. డివైడ్ చేసేసి రూరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ సీట్స్ రూరల్ కేటగిరీ వారికి, అర్బన్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన అర్బన్ కేటగిరీ వాళ్ళకి, అది కూడా బేస్డ్ ఆన్ ఏవైతే మనకి ఈ కేటగిరీస్ ఉన్నాయో ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, అలాగే జనరల్, అలాగే ఎస్టీకి సంబంధించి నాన్ ప్లేన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ బేసిస్ మీద వాళ్ళకి సీట్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక సో 1 month ఆర్ 2 months తర్వాత సో చాలా మంది పిల్లల్ని సో ఇప్పుడు టోటల్ గా 80 సీట్స్ ఉంటాయి. 80 మెంబర్స్ కూడా వాళ్ళందరికీ కూడా సో మెయిల్స్ కానీ కాల్స్ కానీ వెళ్తాయి. సో వాళ్ళు ఏంటంటే జాయిన్ అవుతారు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇందులో 80 మెంబర్స్ లో కొంతమంది విద్యార్థులు అనేవాళ్ళు జాయిన్ అవ్వరు, మరీ ఎక్కువ మంది ఉండరు. ఒక 5 to 6 మెంబర్స్ అనేవాళ్ళు ఒక్కొక్క స్కూల్ కి ఎవ్రీ ఇయర్ కూడా జాయిన్ అవ్వకపోయినట్లయితే ఆ జాయిన్ అవ్వని విద్యార్థులకి మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే నెక్స్ట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో 90 మార్క్స్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్బన్ కేటగిరీ నుంచి సో అక్కడ నుంచే మనకి మెరిట్ మార్క్స్ లిస్ట్ అనేవి స్టార్ట్ అవుతాయి. బేస్డ్ ఆన్ మీరు ఏ జోన్ నుంచి అటెండ్ అవుతున్నారో ఆ జోన్ లో ఒకవేళ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది, సో అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి, అట్ దట్ సేమ్ టైం అక్కడ ఉండే మార్క్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారంటే మీ యొక్క ఏవైతే సో కట్ ఆఫ్ మార్క్స్, మెరిట్ లిస్ట్ మార్క్స్ ఏదైతుందో అది మనకి మారిపోతూ ఉంటుంది. సో అలాంటి సమయంలో 90 మార్కులు వచ్చినా సరే మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉండదు. సో క్లియర్ గా మీకు చెప్తున్నాను, 90 మార్క్స్ కన్నా తక్కువ వచ్చేటప్పుడు సో మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉండదు.
సో కొన్ని ఏరియాస్ ఏంటంటే సో ఈ 90 మార్క్స్ కూడా తెచ్చుకోలేని విద్యార్థులు ఉన్నట్లయితే సో అంతకు తగ్గించి సో 88 మార్క్స్ కన్నా దాటి వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మిగతా విద్యార్థులు మీరు రూరల్ క్యాండిడేట్స్ అయినా సరే ఇంకా సీట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇది అఫీషియల్ మార్క్స్ లిస్ట్. ఓకే.